మేడం ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. మేడం మీ పేరు? మంగ. ఓ అద్భుతమైన పేరు మేడం. సార్ మీ పేరు? కృష్ణప్రసాద్. మేడం ఎలా ఉంది మీ ప్లాట్? బాగుందండి, హ్యాపీగానే ఉంది చూస్తుంటే. సార్ మీకు ఎలా ఉంది? నాకు ఇంకేంటంటే పార్క్ దగ్గర ఉంది నాకు. ఎగ్జాక్ట్లీ వాకింగ్ కదా, వాకింగ్ నాకు ఇష్టం అని చెప్పారు కదా. వాకింగ్ మీరు ఇస్తామన్నారు కదా, వాకింగ్ ఇస్తా అన్నారు కాబట్టి నాకు కాస్త హ్యాపీగా ఉంటుంది. ఈవినింగ్ పూట వెళ్ళి కూర్చోవడానికి కూడా బాగుంటుంది, కాస్త నలుగురితో మాట్లాడడానికి, కాస్త పరిచయాలు పెంచుకోవడానికి బాగుంటుంది. ఫ్యూచర్లో మీరు రిటైర్మెంట్గా ఇక్కడ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. రిటైర్మెంట్ కోసమనే అంతేనా? ప్రస్తుతం మీరు ఒప్పుకుంటారు మరి? పర్ఫెక్ట్, డౌట్ లేదు. ఆ ఆలోచనతోనే ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి కారణం కూడా మాది ఏంటంటే ఆంధ్ర కాబట్టి ఆంధ్ర గాలి కావాలనిపించింది. ఇక కొండలు అవి మాకు అలవాటే కదా. అవును, అన్నవరం అవన్నీ తిరుగున్న వాళ్ళం కాబట్టి కొండలు అవి చుట్టూ ఉన్నాయి, మంచి గాలి వెళ్తూ వస్తాయి అన్నట్టు. సార్ మీరు ఏం బిజినెస్ సార్? నాది పబ్లిషింగ్ కంపెనీ పారామౌంట్ అంటారు. అంటే ఇంజనీరింగ్ కాలేజీలకి అది ఆ బుక్స్ అన్ని MBA బుక్స్ పబ్లిష్ చేస్తారు మీరే మొత్తం అది. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఫేస్లో కళ వచ్చింది. మామూలుగా ఎండ అనుకుంటారు కానీ యోగా దినం రోజు వచ్చారు మేడంకి. నేను మా వారిని అడిగా 21st బుక్ చేయండి అంటే నా టికెట్స్ దొరకవు అన్నారు. మీరు అనుకోకుండా అందుకే వస్తారంటే నేను అనేసాను. మీతో అందామని నోటిదాకా వచ్చింది, టికెట్స్ దొరుకుతాయా అండి అని. సరే అది మీరు చూస్తారు కదా అని ఊరుకున్నా. కరెక్ట్ ఆ రోజు నేను పాల్గొకపోయినా ఆ రోజు ఇక్కడ ఉన్నా. మీకు ఇష్టమైన యోగా ఈరోజు చాలా ఇష్టం మీకు బాగా యోగా అంటే. మేడం మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? పెద్ద పాప ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా. రెండో పాప అమెరికాలో ఉంది. కంగ్రాచులేషన్స్ మేడం. ఇక్కడే ఇండియాలోనే. వీలుంటే వీడియో కాల్ చేసి చూపిద్దాం సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ.